నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తలు ప్రజలకు అండగా జగన్ 2.0 యాప్. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాల్మీకులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. శ్రీనివాసులు. వసతి గృహాలను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాం. డిఎస్డబ్ల్యూఓ దామోదర్ రెడ్డి. పుంగనూరులో వైభవంగా వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు. వార్తలోని వివరాలు. పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పర్యటించారు. పిఎల్ఆర్ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండేలా మా అధ్యక్షులు వైఎస్ జగన్ నూతన యాప్ను ప్రారంభించారన్నారు. సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్స్లో ప్రశ్నించే గొంతులు అణచివేసే పరిస్థితి ఉందన్నారు. ప్రశ్నల ద్వారా తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం ఆ ప్రశ్నించే గొంతుల అణచివేతకు అడుగులు వేసిందన్నారు. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలను తొలగించేశారన్నారు. అనంతరం దీనిపై పోరాటం చేసి మళ్ళీ తిరిగి మన సోషల్ మీడియా అకౌంట్స్ను వెనక్కు తెచ్చుకుంటామన్నారు. ప్రతిపక్ష పార్టీనే ఈ స్థాయిలో అణచివేయాలని ప్రభుత్వం చూస్తూ ఉంటే ప్రశ్నించే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందుకే వైఎస్ జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం నేరుగా కార్యకర్తకు చేరుతుంది. ఇందులోనే డిజిటల్ బుక్ ఆప్షన్ కూడా జత చేశారు. డిజిటల్ బుక్ ద్వారా అధికార పక్ష నాయకులు, పోలీసులు వేధింపులపై కూడా ఫిర్యాదు చేయొచ్చు. పోలీసు అధికారులు మనిషిని చంపేసి బూడిద లేకుండా, ఆనవాళ్లు లేకుండా చేసే పరిస్థితి ఉందన్నారు. గుంటూరులో మహిళపై దాడి అత్యంత హేయమన్నారు. ప్రతి కార్యకర్త సమస్యను ఇందులో పొందుపరచడం వల్ల వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి అధికారులపై, టీడీపీకి అనుసంధానంగా పనిచేస్తున్న వారిపై చర్యలు ఉంటాయన్నారు. కేవలం 2 రోజుల్లో 2 లక్షల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ప్రజలందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వం చేసే అవినీతిని ఎండగట్టాలని కోరారు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దమనకాండాలు అన్నీ కూడా రెడ్ బుక్ పేరుతో చేయడమే కాకుండా యథేచ్ఛగా ఇప్పుడు దాకా కూడా పశ్చాత్తాపం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, మరి ఏదైనా ప్రశ్నించిన ఇతర ప్రజలను అనగదొక్కే విధంగా అనేక రకాల పోలీసుల ద్వారా కేసులు, ఆ తర్వాత అణచివేత కార్యక్రమాలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దౌర్జన్యాలు ఇవన్నీ కూడా మనం ఇంకా చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి సమయంలో మన ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 పేరుతో ఒక యాప్ను వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి మీకు అందరికీ తెలియదు కాదు, అనేక ఇబ్బందులు, అనేక అక్రమాలు, అనేక అక్రమ కేసులు మన నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టి జైలులో పెట్టిన విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఇలాంటి వ్యక్తులకు అందరికీ కూడా, కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ జగన్ 2.0 యాప్ను రూపొందించడం జరిగింది. ఏ విధంగా అయినా కూడా తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అణచివేయాలనే దృక్పథంతో పనిచేస్తున్నాడు తప్ప వేరే ఆలోచనతో చంద్రబాబు నాయుడు పనిచేయడం లేదు. ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ కూడా తుంగలో దొక్కేశాడు. అది అడిగిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొండింది. మరి ఇవన్నీ మర్చిపోయే విధంగా, ఇవన్నీ డైవర్ట్ చేసే విధంగా వాటిని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి మన సోషల్ మీడియా కార్యకర్తలను, సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులందరినీ కూడా టార్గెట్ చేసుకొని కేసులు పెట్టి వాళ్ళను అనేక రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు వారిని హింసించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వం
ఎందుకు ఇది ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఈ ప్రశ్నల ద్వారా మన తప్పులు చక్కదిద్దుకోవాలా అని ఆలోచన చేస్తారు మామూలుగా అయితే. మరి అలాంటి ఆలోచన లేదు. ప్రశ్నించావా నీకు జైల్లో పెడతామని చెప్పే రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటారు. ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఈ రాష్ట్రంలో రాలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2024లో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు. మరి అందుకే ఈరోజు జగన్ ఈ యాప్ను జగన్ 2.0 యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా మన కార్యకర్తలకు కూడా సమాచారం చేరవేస్తాం. అదే కాకుండా మనం డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు గతంలో. ఆ బుక్ను కూడా ఈరోజు జగన్ 2.0లో కలిపి అది కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. మరి దీనివల్ల టీడీపీకి అనుసంధానంగా మన కార్యకర్తలు కానీ ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా చేసుకునే విధంగా సౌలభ్యం ఉంది. అదేవిధంగా ఇది ప్రధానంగా ఎందుకంటే మన కార్యకర్తలను వేధించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వారికి సహకరించే పోలీసు వ్యవస్థ, పోలీసులు అయితే చాలామంది కిరాతకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక మనిషిని చంపేస్తే ఆనవాళ్ళు లేకుండా బూడిద కూడా దొరకకుండా చేసి మళ్ళీ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకునేదానికి అనేక రకాల చేసిన విషయాలు కూడా మనం ఈ మధ్య విజయవాడలో చూసాం. అంతకుముందు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. అక్రమంగా మర్డర్ కేసులు అక్రమంగా పెట్టే విషయాలు కూడా మనం పిన్నెల్లి రామకృష్ణ వాటి మీద తమ్ముడి మీద ఇవన్నీ కూడా పెట్టడం మనం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మనం ధీటుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం, వారు ఏ అయితే దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారో అలాంటి పోలీసులకు సరైన సమాధానం చెప్పేదే కాకుండా వారిని శాఖాపరంగా శిక్షించేదే కాకుండా ఉద్యోగరీత్యా వాళ్ళను ఇంటికి పంపడం కూడా, ఉద్యోగం తీసేసి ఇంటికి పంపడం కూడా చేయడం జరుగుతుంది. అందుచేత మన కార్యకర్తలే కాదు, మన పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ జగన్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సమస్య ఉన్నా కానీ దీంట్లో అప్లోడ్ చేయండి. సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదే కాకుండా మనం ఏ విధంగా దీన్ని అధికారికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకొని వారిని శిక్షించేదే కాకుండా వారికి తగిన సమాధానం కూడా చెప్పే విధంగా ఈ జగన్ 2.0 యాప్ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటా. తప్పకుండా అందరూ కూడా బాగా ఇప్పుడైతే చాలా యాక్టివ్గా ఉన్నారు మన సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా. వారందరికీ నేను విన్నపం చేయడం ఏంటంటే, మీరు తప్పకుండా ఈ జగన్ 2.0 బుక్ ఇది యాప్ను వాడుకోండి. దాంట్లో డిజిటల్ బుక్ ఆప్షన్ కూడా ఉంది. ఆ డిజిటల్ బుక్లో కూడా ఏదైనా అక్రమాలు జరిగినవన్నీ కూడా నమోదు చేయండి. తప్పకుండా మన ప్రభుత్వం లేదా మన నాయకుడు లేదా మన పార్టీ దీని మీద స్పందిస్తుంది, తగిన విధంగా వారికి బుద్ధి చెప్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు జూలై 20వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా meekosom.ap.government.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యల పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని తెలిపారు. వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పొంగనూరు దోబీ కాలనీలోని వసతి గృహాన్ని ఎంఈఓ నటరాసరెడ్డి, ఏఎస్డబ్ల్యూఓ పద్మావతమ్మ,
హెచ్డబ్ల్యూఓ విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. విద్యార్థుల కోసం వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. రుచి, శుచి, శుభ్రత పాటించాలని వంట నిర్వాహకులకు సూచించారు. జిల్లాలో 44 వసతి గృహాల్లో 3,600 మంది ఉన్నారని, ఇంకా 800 మంది వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 10 కోట్లతో వసతి గృహాలకు మరమ్మతులు చేయించామన్నారు. అలాగే 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ఇప్పటి నుండే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వసతి గృహాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలియజేశారు. మనకు అన్నమయ్య జిల్లాలో 44 వసతి గృహాలు ఉన్నాయండి. అందులో 40 గృహాల్లో ఉండగా 4 ప్రైవేట్ బిల్డింగ్స్లో, అద్దె బిల్డింగ్స్లో ఉన్నాయి. మొత్తం 44 ఉన్నాయి. అందులో మొత్తం 28 బాలురు, 16 బాలికలు ఉన్నాయి. మొత్తం 4,400 మందికి కానీ ప్రస్తుతం 3,600 మంది అడ్మిషన్ పొంది ఉన్నారు. ఇంకా 800 దాకా ఖాళీలు ఉన్నాయి మా వసతి గృహాల్లో. ముందు 2025-26 సంవత్సరానికి సుమారు 34 వసతి గృహాలకు గాను 10,19,00,000 రూపాయలతో అన్ని వసతి గృహాలకు మరమ్మతులు చేయడం జరిగింది. చేయడంతో పాటు అన్ని వసతి గృహాలకు నీటి శుద్ధి, ఆర్ఓ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. 25-26 సంబంధించి 10వ తరగతి ఫలితాల్లో సుమారు 318 మంది పరీక్షలకు రాయగా 315 మందితో సుమారు 99% ఉత్తీర్ణత కూడా సాధించడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి నుంచే అంటే 10వ తరగతులు ఇంకా ప్రత్యేకమైన శిక్షణ పొందిన ట్యూటర్స్ని ఏర్పాటు చేసి గతంలో కంటే కూడా ఇంకా మంచి రిజల్ట్ వచ్చే విధంగా, ఇంకా మంచిగా ఫలితాలు వచ్చే విధంగా ఇప్పటి నుంచినే వాళ్ళకు వారం వీక్లీ టెస్ట్, తర్వాత ఎవరైతే ఏర్పాటు చేసి చదువుల్లో కొంచెం వెనుకబడిన పిల్లలు ప్రత్యేకంగా కూడా వాళ్ళకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మీ ముఖ్యంగా చెప్తున్నాము. అలాగే మనకు 2023లో గత ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జెస్ మళ్ళీ ఈ దాదాపు 3.5 year అయింది. ప్రస్తుతం ఉన్న మెనూ ఇప్పుడున్న రేట్స్కి సరిపోవడం లేదని ఇటీవల మా యొక్క గౌరవ సీఎం గారు 10% ఎన్హాన్స్ కూడా చేయడం జరిగింది. అది ఈ యొక్క నెల నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇది కొంచెం పెంచడం అనేది కూడా కొంచెం ఇప్పుడు ప్రజెంట్ వార్డెన్స్ బటన్ పడుతున్నామని చెప్తున్నారు. వాటర్ టెస్టింగ్స్ కూడా మా యొక్క జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపించి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ టెస్ట్ చేయించి అక్కడ యొక్క నీటి ప్రమాణం ఎలా ఉందో దాన్ని బట్టి ఏదైనా నార్మల్ ఉందా లేకపోతే అబ్నార్మల్ ఉంటే అక్కడ ఎలాగా మనం అనేది కూడా ప్రతి నెల వాటర్ టెస్టులు జరుగుతున్నాయి. తర్వాత వైద్యుల పర్యవేక్షణ ప్రతి నెల మెడికల్ చెకప్ జరిగే విధంగా చూస్తున్నాం. అలాగే ఎక్కడైనా ఏదైనా వసతి గృహంలో నియర్ బై పిఎస్సిని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి పౌర సేవల కింద అంటే శానిటేషన్ వర్కర్స్ కూడా మనకు జిల్లాలో దాదాపు 44 వసతి గృహాలకు దాదాపు 48 మంది వసతి గృహాలకు 48 మంది శానిటేషన్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం వాళ్ళు అంటే మార్నింగ్, ఈవినింగ్ అంటే టాయిలెట్స్ క్లీన్ చేయడం కానీ, బాత్రూమ్స్ క్లీన్ చేయడం కానీ కేవలం వాళ్ళు అదొకటి కూడా మాకు చాలా అంటే శానిటేషన్ సిబ్బంది కూడా నియమించుకున్నాం కాబట్టి వాళ్ళు మార్నింగ్, ఈవినింగ్ డైలీ రోజు 2 times టాయిలెట్స్ కడుగుతారు కాబట్టి చాలా వరకు వసతి గృహాల్లో అయితే చాలా మార్పులు వచ్చాయని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్కంద షష్ఠి సందర్భంగా పొంగనూరులోని ఈస్ట్పేట సమీపాన గల చాముండేశ్వరిదేవి ఆలయ ఆవరణంలో ఆదివారం నాగదేవతలకు భక్తులు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నాగదేవతలను క్షీరంతో అభిషేకించి అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థిస్తూ మంత్రోచ్చారణ చేపట్టారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది.
హరోహర 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 పొంగనూరు మండలం సుగాలిమిట్ట సమీపంలో శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 2 వ్యక్తులు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువురు సుగాలిమిట్టకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ హామీని నెరవేర్చాలని వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పుంగనూరులో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బిఎంఎస్ క్లబ్ నందు వాల్మీకి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ హామీని నెరవేర్చి వాల్మీకి బిడ్డలకు విద్య, వైద్యం, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో ముందుకు పోవడానికి సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వాల్మీకి సంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ అన్ని రాష్ట్రాలలో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లలో కొనసాగుతున్నామని, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేటికి ఎస్టీ రిజర్వేషన్లో కొనసాగుతున్నామని, మిగిలిన చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 8 జిల్లాల్లో మాత్రమే బీసీఏ రిజర్వేషన్లు ఉన్నాయని తెలియజేశారు. ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం వాల్మీకులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేసి వాల్మీకులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో వాల్మీకుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం బలికాక తప్పదని హెచ్చరించారు. వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సుకుమార్ బాబు, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు తలారి శేఖర, ఉపాధ్యక్షుడు పత్తికొండ రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయసింహ, రాష్ట్ర సలహాదారుడు శేఖర, రాష్ట్ర అధికార ప్రతినిధి దొరస్వామి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు శంకర, చిత్తూరు జిల్లా యువత అధ్యక్షులు మధురంపల్లి రెడ్డెప్ప, ప్రధాన కార్యదర్శి మదనపల్లి గంగాధర, పూతలపట్టు నియోజకవర్గ అధ్యక్షులు తలారి నారాయణ, వాల్మీకి సంఘ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వాల్మీకులకు ఇచ్చినటువంటి ఎస్టీ పునరుద్ధరణ హామీని నెరవేర్చి వాల్మీకి బిడ్డల విద్య, వైద్యం, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు పెద్ద సంఖ్యలో పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. గత ప్రభుత్వం వాల్మీకులకు ఇచ్చినటువంటి మాటను తప్పినందుకు అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి నెట్టివేసింది కేవలం 50 లక్షల వాల్మీకి బోయలే. ఈరోజు అదే పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొనసాగితే రాబోయే ఎలక్షన్స్లో గత ప్రభుత్వానికి ఏ దశ పడికిందో అదే విధంగానే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా అదే విధంగానే జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకి బోయల తరఫున హెచ్చరిస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలందరూ ఈరోజు అన్ని రాష్ట్రాలలో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లో కొనసాగుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలో నేటికి ఎస్టీలుగా వాల్మీకి బోయలు కొనసాగుతుంటే కేవలం మన రాయలసీమ ప్రాంతాలైనటువంటి చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు మాత్రమే ఈరోజు బీసీఏలలో కొనసాగుతున్నాం. ఈ ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు 69 సంవత్సరాలుగా ఏకదాటిగా ఒకే నినాదంతో
ఒకే వాల్మీకులందరూ ఐకమత్యంగా పోరాడుతూ వస్తున్నాం. వాల్మీకులకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాలని పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరి తరఫున మరి ఈరోజు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్స్ లోపల మమ్మల్ని వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ జై వాల్మీకి, జై వాల్మీకి. పొంగనూరు పట్టణం నగర వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో శ్రీ వారాహి నవరాత్రి వేడుకలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శుక్రవారం కరెక్ట్ ఈరోజు ఇవ్వలేదు, నిన్న ఇచ్చారు. 2 నిమిషాలు వెళ్ళిపోతారు పొలట్టు అందరూ కూర్చుంటారు. కూర్చోండి మనసు కూర్చో. నడుస్తాండి. విద్యార్థులకు విలువలతో కూడిన ఉన్నత విద్యను అందివ్వాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అనేక సంస్థాగతాలు చేపడుతోందని ఎంఈఓ నటరాజరెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు పట్టణం ఎస్టీ బాయ్స్ హాస్టల్లో హెచ్డబ్ల్యూఓ విజయ్ భాస్కర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. డిఎస్డబ్ల్యూఓ దామోదర్ రెడ్డి, ఏఎస్డబ్ల్యూఓ పద్మావతిలు హాజరయ్యారు. బెడ్షీట్స్, టవల్స్, షూస్, ప్లేట్లు, స్వెటర్స్, నైట్ డ్రెస్సులను 107 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం వారు మనకి ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను అందించాలి. ఎవరు కానీ చదువుకు దూరం కాకూడదు. చదువు అనేటువంటిదే వారికి ఆస్తి. మాకు సంపద లేదు అనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క పిల్లలకి చదువు సాపకూడదు. చదువుకున్నారు అటనంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారి యొక్క జీవితాన్ని వారే నిర్ణయించుకుంటారు. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నెరవేరుస్తూ వారి యొక్క జీవితాల్లో వెలుగును నింపుతారనే ఉద్దేశంతో ఇక్కడ చదివి ఉత్తీర్ణులయ్యి జీవితంలో స్థిరపడేటువంటి విద్యార్థులు వారికి అనుగుణంగా వారి యొక్క చెల్లెల్ని తమ్ముళ్ళు కూడా అదే ఆశయంతో ఉన్నత శిఖరాలకు చదివిస్తారనే ఉద్దేశంతోనే మనకి హాస్టల్ ఏర్పాటు చేసినారు.
హాస్టల్లో ఉండేటువంటి వార్డన్లు కానీ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు కానీ చదువు ఏ విధంగా చెప్తున్నారు, మీరు కూడా తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు కూడా సహకరించాలి. పాఠశాలలో ఏ రకమైన చదువు చెప్తారు, అక్కడ చెప్పేటువంటి మార్కులు, వారు అటెండ్ అయ్యేటువంటి విధానాన్ని ఈసారి కొత్తగా లీప్ యాప్ ద్వారా మీరు ఉండేటువంటి మీ సెల్లులకి లీప్ యాప్ డౌన్లోడ్ చేయించి ప్రతిరోజు పిల్లవాడు ఆబ్సెంట్ అయినాడటంటే ఆ యొక్క మెసేజ్ మీకు వస్తుంది. పిల్లవాడు ఎన్ని రోజులు ఏమి బడికి వచ్చినాడు, వానికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆఫీస్ రికార్డులో పిల్లవాని యొక్క బయోడేటా ఏముంది, తల్లిదండ్రుల పేర్లు ఏమున్నాయి అంటే సమగ్ర సమాచారం అనేది మీ సెల్లులో నింపుతారు. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది, బట్టి చదువు అనేటువంటిది ఉండదు. వాళ్ళకి వివరిస్తారు, అయినా ఈ విధంగా ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా వస్తుంది, ఇట్లా వస్తుంది అంటే జనరల్గా నీకు క్వశ్చన్ కానీ ఇచ్చినాడు అనుకోండి, ఆ ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకి జనరల్గా క్వశ్చన్ వాడు ఎట్టన్నా అని దాన్ని వాడు చక్కగా రాయగలుగుతాడు. అదే ఆ ప్రైవేట్ బడుల్లో చదివేటువంటి బట్టి రకం అనేటువంటి ఆ యొక్క బట్టి రకంతో వాళ్ళకి ఏదో స్టడీ మెటీరియల్ ఇచ్చేసిన ఆ యొక్క స్టడీ మెటీరియల్లో ఉండే దాన్ని మాత్రమే ఏం చేస్తుంటే బట్టి పెడతాడు. అది ఎందుకు ఏమిటి ఎలా అనే విషయం తెలియదు. మా ఓన్కి అన్ని ఆన్సర్లు వచ్చేసి ఉంటారు. కానీ క్వశ్చన్ డైరెక్ట్గా వస్తేనే వాడు రాయగలుగుతాడు. క్వశ్చన్ కొంచెం దాని అప్లికేషన్ టైప్లో ఇచ్చినాడటనంటే వాడు రాయలేకుండా మాట్లాడు. కారణం ఏమిటంటే వాళ్ళకి పూర్వాపరాలు వివరించరు, వాళ్ళకి ప్రాక్టికల్స్ చేపించరు, గేమ్స్ అనేటివి ఉండదు, వాళ్ళకి ఏమి వన్ వేలోనే చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రభుత్వ బడుల్లో ఉండేటువంటి పిల్లలకు మీరు దూర ప్రాంతం నుండి వచ్చి కూడా హాస్టల్లో జాయిన్ చేసినారంటే పిల్లవాడు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు ఇంట్లో ప్రతి విషయాన్ని మీకు చేరవేయాలి. పిల్లవాడు చదివేది 20-21 సంవత్సరమే. సార్ చెప్పినాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకే, ఎందుకంటే ఫైనల్ ఇయర్ అవుట్ అవుతాడు పిల్లవాడు. వాడికి ఏదో కంపెనీలో ఉద్యోగం అక్కడ పనిచేస్తా ఇక్కడ పనిచేస్తా అంటే ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అబ్బాయికి నేను కూడా అబ్బాయి లాగా నేను ఉద్యోగం సంపాదించాలని ఆ 2 years ఇంటర్మీడియట్ 10th వరకే ఇబ్బంది, తర్వాత ఏమి ఇబ్బంది లేదు. 20 ఏళ్ళ కష్టపడితే 80 ఏళ్ళ జీవితము సుఖంగా ఉంటుంది. మీరు చాలా కష్టపడితే అందరు పేద కుటుంబాలు ఉండొచ్చు, కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ పిల్లవాడికి అలాంటి పరిస్థితి రాకుండా బాగా చదివితే మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశాన్నే చూస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ యూత్ ఫోర్స్ లేదు, ఇలాంటి పిల్లలు ఎక్కడా లేరు అనమాట. అంతా చైనాలో ముసలోళ్ళు, జపాన్లో ముసలోళ్ళు ఎక్కడ లేరు, మన కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే మన వాళ్ళు ప్రపంచం అంతా పనిచేస్తున్నారు. అమెరికా కావచ్చు, దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఎక్కడ చూసినా మన వాళ్ళే. మన పిల్లలకి బాగా చదువుకొని మంచి స్కిల్స్ ఇస్తే వీళ్ళు రేపు భవిష్యత్తులో మన భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు పని చేసుకొని మన కుటుంబాలు బాగుపడేటట్టు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా కృషి చేసి వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి మనం అందరం పాటుపడదామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యకర్తలు ప్రజలకు అండగా జగన్ 2.0 యాప్. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాల్మీకులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. శ్రీనివాసులు. వసతి గృహాలను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాం. డిఎస్డబ్ల్యూఓ దామోదర్ రెడ్డి. పుంగనూరులో వైభవంగా వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.